హాయ్ గైస్, నమస్కారం. నా పేరు పవన్. సో ఈరోజు ఈ వీడియోలో మనం రియల్మీ 8 ప్రో గురించి అయితే మాట్లాడదాం. నేనైతే లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి దగ్గర చూసుకుంటే 17,999 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. అదే ప్రైస్ రేంజ్లో మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే ఉంది, 18,999 రూపీస్. రెండింటికి మనకి 1000 రూపీస్ గ్యాప్ అయితే ఉంటుంది. ఈ రెండు ఫోన్స్లో 1000 రూపీస్కి మనం ఎటువంటి ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లాస్ట్గా నేను రెండింటిలో ఏ ఫోన్ తీసుకుంటే బెస్ట్ వర్త్ బయింగ్ అవుతుంది అనేసి ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే మీరు చివరిదాకా చూడండి. సో రెండు ఫోన్స్లో మనకి ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. రెండు ఫోన్స్లో మనకి సూపర్ ఎమో డిస్ప్లేస్ అయితే ఉంటాయి. 108 మెగాపిక్సెల్ సంబంధించిన హై ఎండ్ మెగాపిక్సెల్ సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, మ్యాసివ్ బ్యాటరీ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. సో లాస్ట్గా నేను మీకు ఒక ఫైనల్ కన్క్లూజన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని అయితే మీరు చివరిదాకా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి గైస్. సో డిస్ప్లే అనేసరికి ఖచ్చితంగా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో లార్జ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే. రెండింటిలో మనకి సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. మనకైతే రియల్మీ 8 ప్రోలో చూసామంటే దీంట్లో కూడా మనకి 6.4 ఇంచెస్ అయితే ఉంది. బట్ డిస్ప్లే పరంగా చూసుకున్నామంటే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో ఖచ్చితంగా మనకి మంచి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. బికాస్ ఆఫ్ మనకి లార్జ్ డిస్ప్లే అయితే ఉంటుంది, హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది, కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో దీన్ని ప్రొటెక్ట్ అయితే చేశారు. అలాగే ఇంకోటి వచ్చేసరికి దీంట్లో హై ఎండ్ రిఫ్రెష్ రేట్ అనమాట. సో 120 హెచ్కి సంబంధించిన హై ఎండ్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. రియల్మీలో మనం ఇదే రిఫ్రెష్ రేట్ అయితే మనం మిస్ చేస్తున్నాం. సో జనరల్గా మనకి రియల్మీ నార్జో 30 ప్రోలో చూసామంటే ఎల్సీడీ ప్యానల్ విత్ 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. బట్ 8 ప్రోలో చూసుకుంటే వీళ్ళు 60 హెచ్ఎస్ సంబంధించిన రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. అట్లీస్ట్ 90 హెచ్ఎస్ ఇచ్చినా మీకు బెస్ట్ వర్త్ బయింగ్ అయితే ఉంది. బట్ ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసారంటే మంచి డిస్ప్లే అయితే ఇచ్చేసారు. లార్జ్ డిస్ప్లే, హై రిఫ్రెష్ రేట్, అలాగే కర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, దాంతోపాటు హెచ్డిఆర్ 10 అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అని చెప్పొచ్చు. అలాగే నెంబర్ 2 వచ్చేసరికి మనకి బాగా నచ్చింది ఏంటంటే కెమెరా సెటప్. సో రెండింటిలో మనకి హై ఎండ్ మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు, 108 మెగాపిక్సెల్ సెన్సార్. బట్ ఇక్కడ ఖచ్చితంగా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో అయితే ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ మనకి 5 మెగాపిక్సెల్ సంబంధించిన మ్యాక్రో సెన్సార్ యూజ్ చేశారు. మనకి రియల్మీలో చూసామంటే 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే యూజ్ చేశారు. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసారంటే మీకు 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే యూజ్ చేశారు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ యూజ్ చేశారు, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సో ఖచ్చితంగా మీరు 2 మెగాపిక్సెల్ మ్యాక్రోతో కంపేర్ చేశారంటే 5 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది మీకు బెటర్గా అయితే డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఖచ్చితంగా క్లియర్ విన్నర్ వచ్చేసరికి మనకి ఏదైతే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి పంచోల్ కట్అవుట్లో 16 మెగాపిక్సెల్ సెన్సార్ కామన్గా అయితే యూజ్ చేశారు. అలాగే నెంబర్ 3 వచ్చేసరికి బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. సో రెండింటిలో మనకి మ్యాసివ్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. బట్ కంపేరింగ్ టు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసామంటే 5020 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి రియల్మీలో చూసుకుంటే 4500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు అనమాట. సో ఖచ్చితంగా మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో 5020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఇంకోటి వచ్చేసరికి 4th వన్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇక్కడ రియల్మీ 8 ప్రోలో చూసుకుంటే మీకు 50 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకుంటే 33 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. సో బ్యాటరీ బ్యాకప్ తక్కువ అయినప్పటికీ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రియల్మీ 8 ప్రోలో అయితే ఇచ్చారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేయగలుగుతుంది. 10 ప్రో మ్యాక్స్లో చూసామంటే బ్యాటరీ అనేది ఎక్కువ అయితే ఇచ్చారు, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తక్కువ అయితే ఇచ్చారు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు మనకి అయితే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో కానీ చూసుకున్నామంటే. అలాగే నెంబర్ 5th వన్ చూసుకున్నామంటే నాకు బాగా నచ్చింది స్టోరేజ్ టైప్ అని చెప్పొచ్చు. సో జనరల్గా మనకి బడ్జెట్ ఫోన్స్ చూసామంటే 64 జీబీకి సంబంధించి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకొస్తుంటారు. సో సార్ మనకి రియల్మీ అనేది బ్రేక్ చేసింది చెప్పొచ్చు. మనకి స్టార్టింగ్ బేసిక్ వేరియంట్ 128 GB మోడల్ అయితే ఉంది. బట్ ఇది తీసుకొచ్చి కూడా నేను అంత బెస్ట్ వర్త్ అయితే కాదని చెప్తాను. బికాస్ రెండింటిలో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. రియల్మీలో 256 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకుంటే 512 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ మనకి రియల్మీలో అయితే ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. బేసిక్ మోడల్ని వీళ్ళు 128 GB మోడల్ తీసుకొచ్చారు. అలాగే UFS 2.1తో స్టెక్ అయిపోయారు. మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకుంటే UFS 2.2కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో నెంబర్ 6 చూసామంటే ప్రాసెసర్ గైస్. సో రెండింటిలో మనకి క్వాల్కామ్ సంబంధించిన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, 7 సిరీస్ ప్రాసెసర్. బట్ రియల్మీలో చూసుకుంటే 720G ప్రాసెసర్. ఇది మనకి ఓల్డ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. చాలా ఫోన్స్లో ఇదే ప్రాసెసర్ అయితే చూసాం. అలాగే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసామంటే ఇది కొంచెం లేటెస్ట్ ప్రాసెసర్, 732G ప్రాసెసర్. సో ఈ రెండింటి ప్రాసెసర్ కంపేర్ చేసామంటే ఖచ్చితంగా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకుంటే 732G ప్రాసెసర్ ఖచ్చితంగా 720 అయితే ఇది బీటప్ అయితే చేస్తుంది. సో మంచి ప్రాసెసర్ అయితే దీంట్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. బెస్ట్ మూవ్ అయితే తీసుకొచ్చారు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో అయితే. అలాగే ఫైనల్ వన్ 7th వన్ చూసుకుంటే మాట్లాడితే మనకైతే కొన్ని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. అది మనకి రియల్మీలో అయితే దొరకవు అనమాట. సో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసామంటే IP53కి సంబంధించిన వాటర్ అండ్ డిస్టెన్స్ అయితే ఉంది, ఇదైతే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఫ్లాష్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంది, డస్ట్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదే మనకి రియల్మీ
రియల్మీ సిరీస్లో అయితే ఈ ఫీచర్ అయితే మనం మిస్ చేసాం అనమాట. సో గైస్ ఇది మనకి అయితే 7 ఫీచర్స్, సో 7 కాన్స్ అండ్ ప్రోస్ అనమాట రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో, అలాగే రియల్మీ 8 ప్రోలో. సో ₹1000కి మనకి ఖచ్చితంగా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అనేది బెస్ట్ వర్త్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రెడ్మీకి సంబంధించిన 8 ప్రో అయితే తీసుకోండి. బట్ నా పిక్ వచ్చేసరికి ఖచ్చితంగా నేను రెడ్మీకి సంబంధించిన A10 ప్రో మ్యాక్స్ అయితే రికమెండ్ చేస్తాను. బికాస్ ఆఫ్ మ్యాసివ్ బ్యాటరీ అయితే ఉంది, హై అండ్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే, హెచ్డీ యాక్టింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకి IP53కి సంబంధించిన వాటర్ డిస్ట్రేషన్, స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్, అలాగే డెస్టినేషన్స్ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అనేది మీకు ఖచ్చితంగా బెస్ట్ వర్త్ అయితే అవుతుంది అనమాట. సో గైస్ ఇది ఈ వీడియోలో. సో మీరేమనుకుంటున్నారు, ఒకవేళ పిక్ చేయాలనుకుంటే ఏ ఫోన్ మీరు పిక్ చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో నాకు కొంచెం అర్థమవుతుంది. సో ఇటువంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఇస్ పవన్ పగడా సైనింగ్ ఆఫ్ అండ్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.